తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి గెలుపుపై ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. తనకు ఒకవైపు మోడీ, మరొక వైపు పవన్ కళ్యాణ్ ఉండగా ఇక తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు. కానీ జనంలో మాత్రం ఈ కూటమి పట్ల పెద్దగా ఆసక్తి లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీతో పొత్తుతోనే టీడీపీకి ఈసారి భారీగా నష్టం జరుగుతుందని అంచనాలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రాబల్యాన్ని కూడా ఎంతో ఊహించుకుంటే అంత స్థాయిలో లేదన్న సమాచారం కూడా చంద్రబాబును కొంత కలవరపెడుతున్నట్లే ఉంది. అందుకే చంద్రబాబు తాను ఈసారి అభ్యర్థుల ఎంపికలోనూ రాజీ పడకుండా సీనియర్లను సైతం దూరం పెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంటున్నాను అని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని తొలుత భావించారు. కానీ 10 ఏళ్ల నాటి పరిస్థితి వేరు, నేటి పరిస్థితి వేరు. నాడంటే 2014లో మోడీ ఫ్రెష్గా దేశ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఆయన తొలిసారి ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. అందులోనూ కొత్త రాష్ట్రం, చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం, ఇలా అనేక రకాలైన ప్లస్ పాయింట్లు నాడు కూటమిని గెలిపించేలా చేశాయి. కానీ అత్యధిక స్థానాల్లో మాత్రం గెలవలేకపోయింది. 2014లోనూ 60కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది అంటే పెద్ద విజయం కాదనే చెప్పాలి. ఇప్పుడు సీను రివర్స్ అయింది అంటున్నారు. మోదీని 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా చూశారు. ఆయనపై ఉత్తర భారతదేశంలో పాజిటివ్ లుక్ ఉండవచ్చేమో, కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం నెగిటివ్ను బాగానే మూటగట్టుకున్నారు. ప్రధానంగా మోడీ ఏపీకి అన్యాయం చేశారు అన్న అభిప్రాయం అధిక శాతం మంది ప్రజల్లో ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలి అన్న నిర్ణయం, విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లలో చాలా వరకు ఆ పార్టీపై వ్యతిరేకత కనబడుతోంది. ఈ కారణాలతో చంద్రబాబుకు బీజేపీతో పొత్తు వల్ల కలిసి వచ్చేది లేకపోగా ఉన్న ఓట్లు పోయే అవకాశాలు స్పష్టంగా చంద్రబాబుకు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా చంద్రబాబు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ వైఖరి, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఆయనకు అందుతున్న నివేదికల బట్టి అర్థమైంది. ఉభయ గోదావరి జిల్లాలలో తాను ఆశించిన స్థాయిలో స్థానాలు వస్తాయన్న నమ్మకం కూడా ఇప్పుడు లేదు అంటున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కనిపించకపోవడంతో పవన్తో పొత్తు వల్ల ప్రత్యేకంగా ఉపయోగం లేకపోయినా చంద్రబాబుకు మాత్రం నష్టం లేదని మాత్రం తెలుసు. ఎంతో కొంత ఓట్లు యాడ్ అవుతాయి కాబట్టి పవన్తో పొత్తు ఓకే, కానీ బీజేపీతో పొత్తు వల్ల తాము ఈసారి జగన్ను ఎదుర్కొనడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది.